విషయంలో నేనే చెప్పిన అరెస్ట్ చేయమని, కానీ ఎవరైతే బిజినెస్ చేస్తా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయమని. నువ్వు వాళ్ళ ఇంటి కోసము లేకపోతే వాళ్ళ ఊరు సీసీ రోడ్ కోసము వాళ్ళని కూడా చేసి పెడతా ఉన్నాను. అదొక్కటి మీరు మరి దాన్ని ఏ విధంగా చేస్తారో చేయండి, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ ఊరు నుంచి ఇసుక తీసుకుపోయి బయట అమ్ముతుంది, అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సొంత ఇంటికి ఇసుక దొరకడుంది. అప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలని అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా బీదవాళ్ళు కదా, ఎట్లా పడితే చేస్తే మనకు బాగా ఇబ్బంది అవుతుంది. అది నేను ఆర్టీఓ గారితో ఎంఆర్ఓ వాళ్ళతో కూడా నేను కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎట్లా చేయాలి నేను అది ప్లాన్ అవుట్. కానీ అప్పటి లోపల మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉంది. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు అమ్ముతున్నారు ఇసుక వాళ్ళని డెఫినెట్గా యూ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్, నో వన్ విల్ స్టాప్ యూ. కానీ ఈ మామూలు వ్యక్తులను బీద ప్రజలను వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు, అది చేయకండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి దాన్ని ఏ విధంగా డిస్కస్ చేయాలో చేసి మరి